హాయ్ అంకిత. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. నిన్న నేను అన్ని సార్లు పిలిచాను, పలకకుండా వెళ్ళిపోయావు. ఎప్పుడు? నిన్న మార్నింగ్. ఏమో అయితే నాకు వినిపించలేదు. నా ఫ్రెండ్ కేఫ్ ఓపెన్ అంటే వెళ్ళాను అనమాట. చాలా గ్రాండ్ గా ఓపెన్ చేశాడు. అవునా? కెఫే అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంటుందేమో కదా? ఉంటుంది. ఉంటుంది అని అంటే టీ కాఫీలు ఇలా చాలా మంది ఈ మధ్య కాలంలో ఓపెన్ చేసేస్తారు. అంత ప్రాఫిట్ ఉంటుందంటావా? ఉంటుంది. అవునా? నీకు విషయం తెలుసా, చాయ్ లవర్స్ కి ఫుడ్ లేకపోయినా పర్వాలేదు, మార్నింగ్ టిఫిన్, లంచ్, డిన్నర్ ఇవేం లేకపోయినా 3 పూటలు చాయ్ ఇస్తే చాలు, బతికేస్తారు. నువ్వు కూడా టీ లవరే కదా? అది కదా ఆ మాత్రం మరి చాయ్ అంటే. అవునులే, కానీ అంత ప్రాఫిట్ ఉంటుందంటావా? ఎందుకుండదు? నీకు డాలీ చాయ్ వాళ్ళ గురించి తెలుసా? అవును తెలుసు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యాడు. అతనే కదా? అతనే. అతని నెట్వర్క్ ఎంతో తెలుసా నీకు? ఎంత ఉంటుంది? 10 lakhs. 10 lakhs? మరి బిల్ గేట్స్ కూడా వచ్చి తన దగ్గర టీ తాగాడు. అవును, బిల్ గేట్స్ రావడం వల్ల ఇంకా ఫేమస్ అయినట్టున్నాడు కదా. మరి ఇంత ఫేమస్ అయ్యాడు కదా ఈ డాలీ చాయ్ వల్ల. అసలు ఎక్కడ ఎక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయ్యాడు? వీళ్ళది మహారాష్ట్రలో నాగ్పూర్ అన్నమాట. అయితే వీళ్ళకి చిన్నప్పటి నుంచి చాయ్ షాప్ ఉండేది. వాళ్ళ అమ్మతో కలిసి చాయ్ అమ్ముకునే వాళ్ళు. ఓన్లీ చాయ్ కాకుండా బజ్జీలు కూడా అమ్మేవాళ్ళు. వీళ్ళ షాప్ పక్కనే వాళ్ళ అన్నయ్య కూడా వేరే చాయ్ షాప్ ఉండేది. కానీ దీనిలో ఉన్న స్కిల్స్, టాలెంట్, ఆ స్టైల్ చూసి బాగా ఫేమస్ చేశారనమాట జనాలు. అయినా డాలీ ఏంటి? డాలీ అబ్బా, అమ్మాయి పేర్లా లేదా? డాలీ చాయ్ వాళ్ళ రియల్ నేమ్ వచ్చేసి సునీల్ పటేల్ అన్నమాట. దీనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, ముద్దుగా ప్రేమగా డాలీ అని పిలుచుకునేది. అలా డాలీ చాయ్ వాళ్ళ పెట్టుకున్నాడు. అబ్బో, ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే జనాల్ని. బాగా చదువుకొని ఉండొచ్చు కదా? అంత లేదు, 10th ఫెయిల్. అవునా? మరి సెటిల్ అవ్వడానికి మనలో స్కిల్స్, టాలెంట్, ప్యాషన్ ఉంటే చాలు. ఎలా అయినా మనం సెటిల్ అవ్వచ్చు, క్రేజ్ సంపాదించుకోవచ్చు, ఫేమస్ అవ్వచ్చు. అవునులే, నేను కూడా విన్నాను. ఈ మధ్య అతని సంపాదన ఎంత ఉందంటే ఏకంగా అంబానీతో, అదానీతో పోటీ పడుతున్నాడంట కదా. మరి చాయ్ అంటే ఆ మాత్రం ఉంటుంది. అందులో డాలీ చాయ్ వాళ్ళ చాయ్కి ఇంకా క్రేజ్ ఎక్కువ కదా. ఇంత క్రేజ్ ఉన్న అతను ఫ్రాంచైజ్ మోడల్ కూడా స్టార్ట్ చేస్తున్నాడంటవా? చేశాడు కదా. అవునా? ఎప్పుడు చేశాడు? రీసెంట్ గానే చేశాడు. ఎంత ఉంటది అనుకుంటున్నావు ఫ్రాంచైజ్ కాస్ట్ వచ్చి? టీ కాఫీలు అంటే ఎంత ఉంటది? మహా అయితే ఒక 4 to 5 lakhs ఉంటుందా? అంత కాదు, నువ్వు ఊహకు అందని అంత ఉంది. ఎంత ఉంటుంది? 43 lakhs ఫ్రాంచైజ్ కాస్ట్ వచ్చి. 43 lakhs? మరి 43 lakhs అంటే చాలా ఎక్కువ కదా. మరి బిల్ గేట్స్ వచ్చి చాయ్ వాళ్ళ దగ్గర చాయ్ తాగాడంటే ఆ మాత్రం ఉంటది కదా ఆ ఫ్రాంచైజీకి. ఇంత ఉంటుందంటే చాలా కష్టం. మరి ఏమంటావు, మనం కూడా ట్రై చేద్దామంటావా? మనం అంత కాస్ట్ పెట్టి ఫ్రాంచైజ్ పెట్టలేం గానీ ఒక చిన్న చాయ్ షాప్ పెట్టుకుందాం. అంతేనా? సరదాగా ఒక చాయ్ షాప్ పెట్టేసుకొని సగం సగం ప్రాఫిట్ షేర్ చేసుకుందాం. ఓకే. నేను మీ అంకిత, రవి రిపోర్ట్స్. నేను మీ దివ్య, రవి రిపోర్ట్స్.